జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు కదా. ఏమేమి ఇప్పుడు చెప్పాను నేను? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకోటి ఏముంది? ఏదన్నా నాకేం తెలియదు పాష్ గారు అంటారు. 5వది 4 అన్నా ఏంది? జ్ఞానేంద్రియాలు. వీటికి ఉండే గుణాలు ఏమున్నాయి? కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. కన్ను ప్రభు చెప్పినట్టుగా నీ దేహానికి కన్ను వెలుగు కాబట్టి వ్యర్థమైన అపవిత్రమైన దాని ద్వారా చూడటం వల్ల నీ కన్ను చీకటి అయిపోతే, అంటే చీకటి గమ్మేస్తుంది. ఆ కన్ను వల్ల దేహం అంతా చీకటిగా మారిపోద్ది. అంటే కన్ను వెలుగును ఎలా ఉంది, అది వెలుగా ఎంతవరకు ఏంటని పరీక్షిస్తుంది. వెలుగును సత్య మార్గంలో నడవటానికి అవకాశం చూపిస్తుంది. ముక్కు వాసన, అంటే సాక్ష్య జీవితాలను పరీక్షిస్తుంది. చెవి సత్యవాకు, అలాగే దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాక్కును పసిగడుతుంది. నోరు 2 కోణాలు, ఒకటి నాలుక రుచి చూస్తుంది. అంటే బెరాయ గ్రామస్తులు కనుక పౌలు శీల చెప్పినట్టు ఆ వాక్యాలు అలా ఉన్నాయా లేదని బైబిల్ గ్రంథాన్ని తీసి చూసుకున్నారంట. చూసి అలాగనే ఉన్నాయని చెప్పని ఆసక్తి కలిగి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినటం మొదలుపెట్టారు. నాలుక రుచి చూస్తుంది. అంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా, ఈ వాక్యములో ప్రభు యొక్క వాక్కు ఎంత ఉంది, దాంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఎంత ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడా లేదు ఈ దైవజనుడు తన సొంత ఇచ్చను బట్టి ఆ మాట అందిస్తున్నాడు అన్నది పసిగట్టగలుగుతారు. అలాగే లేఖనంలో అలాగ ఉన్నాయా లేదని బెరాయ గ్రామస్తులలో చెక్ చేస్తారు. ఏమి? నోరు ధ్యానించే దానికంటే పళ్ళ వరస ఉంది. ఇప్పుడు బలమైన, వింటున్నావా? ఏమన్నావు? పళ్ళ వరుస ఏం చేస్తుంది? పళ్ళ వరుస ఏ ఆహారం తీసుకున్న ముందు నవ్వులుతుంది. అవునా? నీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మనమైతే ఒక నవిలి లోపల పడేస్తాం. ఎముకనైనా సరే ఏదైనా పిప్పెముకు దొరికితే దాన్ని గట్టిగా నవిలి బలం వస్తుందిరా అని చెప్పని లాగేస్తాం. అవునా? నవిలి లోపలేస్తాం. అయితే పశువుకి 2 గుణాలు ఉన్నాయి. ముందు నేను ఎటు కూడా గొర్రెలు కాసినోని బరిగొడ్లు కాసినోని కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. పశువుకి ఏముంటుందంటే పొట్టేలుకైనా గేదెకైనా బర్ర ముందు మంచిగా గడ్డి ఎక్కడుందో మేసుద్ది. కొంచెంసేపు అలసట తీసుకోవటానికి ఒక చెట్టు కింద బొనుకొని అంతకుముందు బర్ర తిన్నదే అది మళ్ళీ ఇంకొక దరి నుంచి నోటికి తీసుకొచ్చుకొని నెమర వేసుద్ది. ఈ పళ్ళ వరుస దేనికంటే ఆ వాక్యము యొక్క గట్టితనం ఏంటన్న తెలుసుకోవటానికి. రెండోది నెమరు వేయటం అంటే ధ్యానించటం. ఇప్పుడు ఎన్ని కోణాలు అయినాయి? పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంటే ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క పనితనం నీకు అర్థం కావాలంటే నువ్వు వయసుకు వచ్చి ఉండాల. వాస్తవికంగా ఏమో బాప్తిసం పొందిన దినాన్ని గమనిస్తేనేమో బారెడంత దూరం ఉంది. మనమున్న ఆధ్యాత్మిక పరిపక్వతను చూస్తేనేమో బాలుడు వయసు ఉంది. అవునా? ఇప్పుడు బాలుడు అన్న వయసుకి ఇప్పుడు ప్రభు అందించిన జ్ఞానేంద్రియాల యొక్క వివరణ అందుద్దా? కళ్ళతో మంచేదో చెడేదో చూసి పసిగట్టగలవా? బాలుడు వయసు వాడికి ఏం తెలుసు? అమ్మ కౌగిట్లో పాలు తాగటం, ఆ తర్వాత నిద్ర వస్తే అమ్మ ఉయ్యాలు వేస్తే ఊగటం, వాటికి మన పరిస్థితి అది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. జ్ఞానేంద్రియాలు వాటి యొక్క పనితనం గమనించుకుంటే వాటి యొక్క పూర్తి సారం వయసుకు వచ్చినోడికి మాత్రమే అర్థమవుతుంది.